తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్ల సదస్సు. రాష్ట్ర సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సదస్సును నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై అధికారులకు దిశానిర్దేశం చేశారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు నిర్వహించనున్న 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలుపై సమగ్ర చర్చ చేపట్టారు. నిజమైన అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం సంబంధిత అధికారులకు ఆదేశించారు. గ్రామ సభల్లో ప్రభుత్వం అందిస్తున్న సేవలను ప్రజలకు వివరించాలని సూచించారు. రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాల లబ్ధిదారుల అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. విద్యా వ్యవస్థలో మార్పులపై అవగాహన కల్పించాలని, ప్రభుత్వ ఆసుపత్రులను సమీప మెడికల్ కాలేజీలకు అనుసంధానం చేసి మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు ప్రతి నెల బిల్లులు సమయానికి చెల్లించాలన్నారు. 99 రోజుల ప్రోగ్రాంలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఉండాలని పేర్కొన్నారు. ఈ సదస్సుకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర్ రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, దుద్దిల శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, కొండ సురేఖ, సీతక్క హాజరయ్యారు. ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, చిన్నారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఉన్నత అధికారులు, వివిధ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. రాష్ట్రంలో హోలీ పండుగను పురస్కరించుకొని చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరికి ఒకరు రంగులు పూసుకుంటూ హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. పలుచోట్ల కోలాటం ఆడుతూ, నృత్యాలు చేస్తూ భజనలు చేపట్టారు. రసాయనిక రంగులు వాడకుండా సాధారణ రంగులు వాడాలని పెద్దలు సూచించారు.